Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. Here we are discussing physics foundation classes. Now we are at what? Physics foundation classes. In these physics foundation classes, we completed what? 19 physics foundation classes. Now we are at what? 20th physics foundation class. 20వ physics foundation class లో ఉన్నాము. This is what motion under gravity కి సంబంధించింది థర్డ్ క్లాస్ ఇది. ఓకేనా? ఫస్ట్ క్లాస్లో ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ అబౌట్ ద ఇంట్రడక్షన్ రిగార్డింగ్ అబౌట్ వాట్ మోషన్ అండర్ గ్రావిటీ. సెకండ్ క్లాస్లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ మనం డిస్కస్ చేసినాం. అయితే ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ డిస్కస్ చేయడంలో ఒక చిన్న పాయింట్ లాస్ట్ పాయింట్ మిస్ చేసినాను. ఆ లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. ఇప్పుడు one body, let I am taking what one object h height నుంచి రివీల్ చేసిన. దిస్ ఇస్ ద వాట్ h height. ఇక్కడ నుంచి వదిలేసినాను. వదిలేస్తే ఏమవుతుంది? ఇట్లా అంటే కింద పడుతుంది. ఓకేనా? హియర్ వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ? ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ is 0. Freely falling కాబట్టి initial velocity is what? 0. Initial velocity is what? 0. ఇప్పుడు ఒకవేళ కనుక ఒక వ్యక్తి వన్ మ్యాన్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద లిఫ్ట్లో పైకి వెళ్తూ ఉన్నాడు. ఇట్లా వెళ్తూ ఉండి వాడి చేతిలో ఒక బాల్ ఉంది. ఇట్లా ఇది v స్పీడ్ తోటి కనుక if it is what travels with the v speed in upward direction, if he reveals the object, అర్థమైందా? v స్పీడ్ తోటి ఒక లిఫ్ట్ అనేది పైకి పోతా ఉంది. అందులో ఒక మనిషి నిలబడ్డాడు, చేతిలో పట్టుకొని నిలబడి వాడు ఏం చేసిండు? బయటకు వదిలేసిండు, ఫ్రీగా వదిలేసాడు. అప్పుడు దీని ఇనిషియల్ వెలాసిటీ, వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ? యాక్చువల్లీ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ అయితే ఇనిషియల్ వెలాసిటీ 0, బట్ ఇది లిఫ్ట్లో కొంత వెలాసిటీ తోటి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ u కన్సిడర్డ్ యాజ్ వాట్? v. ఇనిషియల్ వెలాసిటీ ఎంత తీసుకోవాలి? యూగా తీసుకోవాలి. అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ u షుడ్ సబ్స్టిట్యూట్ -g. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఏం చేయాలి? -gని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడనేమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్? +g. కిందికి పడతా ఉన్నది కాబట్టి +gగా మనం తీసుకుంటాం. కొంత స్పీడ్ తోటి ఒక లిఫ్ట్లో కొంత స్పీడ్ తోటి వెళ్తూ ఉన్న వ్యక్తి కనుక ఒక ఆబ్జెక్ట్ను ఫ్రీగా వదిలిపెడితే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ vగా తీసుకోవాలి. దాని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎంత తీసుకోవాలి? -gగా తీసుకోవాలి. ఒకవేళ కనుక సేమ్ ఇదే ప్రాసెస్ లోపల లిఫ్ట్లో క్రిందికి వస్తూ ఉండి క్రిందికి వస్తూ ఉండి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని వదిలిపెట్టినాడు. లిఫ్ట్ ఇక్కడ కూడా v వెలాసిటీ తోటి కిందికి వస్తూ ఉంది. లిఫ్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది? v వెలాసిటీ తోటి క్రిందికి వస్తూ ఉన్నది. సో ఇట్లా v వెలాసిటీ తోటి క్రిందికి వస్తూ ఉంటే ఇప్పుడు దీని ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వి షుడ్ కన్సిడర్డ్ యాజ్ v. లిఫ్ట్ కిందికి వస్తుంది, డౌన్వర్డ్లో వస్తుంది. సో యాక్సిలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు యూ షుడ్ టేక్ వాట్? +g. యాక్సిలరేషన్ ఎంత తీసుకోవాలి? +g తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ రెండు కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోండి. లిఫ్ట్లో వెళ్తూ ఉన్నప్పుడు పైకి కనుక వెళ్తూ వదిలిపెడితే వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు లిఫ్ట్ వెలాసిటీ తీసుకోవాలి. అదేవిధంగా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g. ఒకవేళ లిఫ్ట్లో కిందికి వస్తూ వదిలిపెడితే దాని ఇనిషియల్ వెలాసిటీ లిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ తీసుకోవాలి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ +g తీసుకోవాలి. ఓకేనా? రైట్, ఇవి కాపీ చేసుకోండి. Now let we consider equations of motion for vertically upward body. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను?
vertically upward body. Vertically upward body. Vertically upward body అంటే ఏంటిది? వర్టికల్లీ అప్వర్డ్ బాడీ అంటే ఏంటిది? ఒక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్లీ అప్వర్డ్ బాడీ. పైకి విసిరాలి. పైకి విసిరితే దాన్ని ఏమంటారు? వర్టికల్లీ అప్వర్డ్ బాడీ. అయితే మీరు ఏం చేస్తున్నావు? పైకి విసురుతున్నావు. పైకి విసురుతున్నావు అంటే అది ఏమవుతుంది? పైకి విసిరాలి, పైకి వెళ్ళాలి అని అంటే నువ్వు కొంత వెలాసిటీ తోటి విసిరాలి. దాన్ని ఏమంటాము? ఇనిషియల్ వెలాసిటీ. ఎంతో కొంత వెలాసిటీ తోటి విసిరితే, ఎంతో కొంత వేగంతో విసిరితే అది పైకి వెళ్తుంది. పైకి వెళ్తూ 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 ఏమవుతుంది? దాని వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. పైకి వెళుతూ వెళ్తూ వెళ్తూ ఏమవుతుంది? వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ డిక్రీజ్ అయ్యి ఏదో ఒక పాయింట్ దగ్గర దాని ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. v ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0 అవుతుంది. 0 కాగానే అది అక్కడనే ఉంటుందా? 0 కాగానే ఉంటుంది, అక్కడనే ఉండదు. మళ్ళీ బ్యాక్గా కింద పడుతుంది. మళ్ళీ బ్యాక్ ఏమవుతుంది? కిందికి వచ్చేస్తుంది. బ్యాక్ ఏమవుతుంది? మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు వెలాసిటీ పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్కి వచ్చేసరికల్లా నువ్వు ఎంత వెలాసిటీ తోటి విసిరినావో మళ్ళీ అంతే వెలాసిటీ తోటి నీ చేయిలో పడుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా అప్వర్డ్లో ఎంతైతే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందో డౌన్వర్డ్లో కూడా అంతే వెలాసిటీతో అది ట్రావెల్ చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఆబ్జెక్ట్ యూ కన్సిడర్, నువ్వు ఏ ఆబ్జెక్ట్ని తీసుకున్నా కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఒక పాయింట్ దగ్గర ఎంతైతే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందో డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా అంతే వెలాసిటీ ఉంటుంది దానికి అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 10 meters per second వెలాసిటీ పైకి పోతుంది అనుకోండి, కిందికి వచ్చేటప్పుడు కూడా ఆ పాయింట్ దగ్గర 10 meters per second వెలాసిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాక్సిమం వి ఫైనల్ 0 అయింది కదా. ఈ వి ఫైనల్ 0 అయ్యేంత వరకు ట్రావెల్ చేసిన ఈ హైట్ని ఏమంటారంటే హెచ్ మ్యాక్స్ అంటారు. మ్యాక్సిమం హైట్ అంటారు. ఏమంటారు? మ్యాక్సిమం హైట్ అని అనడం జరుగుతుంది. మ్యాక్సిమం హైట్ అంటారు. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వైల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నది. వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ డిక్రీజెస్. చేంజ్ ఇన్ వెలాసిటీ డిక్రీజెస్. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ట్రావెల్స్ విత్ డిసిలరేషన్. అంటే వేగంలో మార్పు తగ్గుతూ ఉన్నది. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ డిక్రీజెస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డిసిలరేషన్. Rate of change in velocity decreases which is called as what? Deceleration. దాన్ని ఏమంటారు? డిసిలరేషన్ అని అనడం జరుగుతుంది. అది తగ్గుతూ ఉంటుంది, వెలాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే -g తీసుకోవాలి. ఓకేనా? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ డిక్రీజెస్, సో దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? -g. సో ఇదేమో ఏమవుతుంది? బాడీ ఏమో ట్రావెల్స్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. Universal gravity, this g value works towards the ground. సో ఇది గ్రౌండ్ వైపుకి వర్క్ చేస్తుంది కాబట్టి మనము నెగటివ్గా తీసుకుంటాము. ఏం చేస్తాము? నెగటివ్గా తీసుకుంటాము అనేది ఒకటి. రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు దీనికి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాస్తాను. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. v is equal to u plus at. ఈ ఈక్వేషన్ ఎట్లా మారుతుంది? v is equal to u plus at. ఎట్లా మారుతుంది? v is equal to u plus a ప్లస్ ఏం పెట్టాలి? మైనస్ gt. ఇక్కడ v is equal to 0 పెట్టన్నా, v ఫైనల్ వెలాసిటీ 0 కదా, కాబట్టి 0 పెడితే ఇది ఈ పాయింట్ దగ్గర అని అర్థం. v ఫైనల్ దగ్గర 0 పెడితే, ఓకేనా? ఇక్కడ 0 పెడితే ఇది ఈ పాయింట్ దగ్గర అని అర్థం. ఇప్పుడు నేను ఈ v అంటే ఏంది? ఎట్ ఎనీ టైం. v ఏంటి? ఎట్ ఎనీ టైం. t. ఇక్కడ కావచ్చు, ఇక్కడ మాత్రం కాదు. ఓకేనా? సో ఇది v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt ప్రిన్సిపల్ని తీసుకోవచ్చు మనం.
Next, second one let I am taking. What is the second equation? S is equal to ut plus half at square. S is equal to ut plus half at square. So now S is equal to ut plus half at square లో S అంటే ఏంద్రా డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. ఏం తీసుకోవాలి? S is equal to నేను ఏం తీసుకుంటున్నాను? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎస్ ఏ తీసుకోవచ్చు. ut ఏ ప్లేస్లో ఏం చేయాలి? మైనస్ జీ అంతే. S is equal to ut minus half gt square. ఓకే, S is equal to ut minus half gt square. ఇది వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి మాత్రమే చూస్తున్నాను, మళ్ళీ డౌన్వర్డ్ మోషన్ని కన్సిడర్ చేయట్లేదు. పైకి పోయిన తర్వాత పైకి పోయే వస్తువు గురించి ఆలోచిస్తున్నాను, పైకి పోతున్నప్పుడు మాత్రమే ఆలోచిస్తున్నాను నేను. S is equal to ut minus half gt square. Thus yes, we can write what? H is equal to ut minus half gt square also we can write. Next, third equation of motion. V square minus u square is equal to 2as. V square minus u square is equal to 2as. So v square minus u square is equal to 2 into a place name petali minus g into s or h. So v square minus u square is equal to 2 minus 2gs or minus 2gh అని కూడా రాయొచ్చు. v square minus u square is equal to minus 2gh. ఈ ప్రిన్సిపల్ కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ నాలుగవది s is equal to u plus v by 2 into t. నాలుగో ఈక్వేషన్ అనేది s is equal to u plus v by 2 into t. ఇందులో u వాల్యూ ఉంటుంది, u జీరో కాదు, v జీరో కాదు, ఇక్కడ కాదు పాయింట్, ఈ పాయింట్ కాదు, ఈ మధ్యలో పాయింట్ల దగ్గర v జీరో కాదు, t కూడా టైం కూడా ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ దిస్ వన్ సేమ్ ఉంటుంది. ఇంకోటి ఫిఫ్త్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏముంది నాకు? ఫిఫ్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏముంది? Sn is equal to u plus a into n minus half. S nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్, nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ Sn is equal to u plus a into n minus half. ఇప్పుడు Sn is equal to u plus a ప్లేస్ లేదురా మైనస్ జీ. n అంటే ఈ సెకండ్, అది ఎన్నో సెకండ్, రెండోదా మూడోదా పదోదా అనేది n. కాబట్టి Sn is equal to u minus g into n minus half. Sn is equal to u minus g into n minus half గా మనము రాయవచ్చును. దీస్ ఆర్ ద వాట్ 5 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఏంటి ఇవి? 5 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఇక వీటి నుండి హెచ్ మ్యాక్స్ ప్రిన్సిపల్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అవి డిస్కస్ చేద్దాం. ఇవైతే అర్థమైనవి కదా, కాపీ చేసుకోండి. ఇప్పుడు వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీని కొంత వెలాసిటీ తోటి విసిరితే ఎంత గరిష్ట ఎత్తుకు చేరుతుంది? మ్యాక్సిమం హైట్. హెచ్ మ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ మ్యాక్స్ ప్రిన్సిపల్. వన్ ఆబ్జెక్ట్ ఈజ్ వాట్? వర్టికల్లీ ప్రొజెక్టెడ్ విత్ యూ వెలాసిటీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ యూ వెలాసిటీ తోటి ప్రొజెక్ట్ చేస్తే ఇట్లా 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 వెళ్ళింది. ఏమైంది? ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? మ్యాక్సిమం హైట్ దగ్గర 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసిన డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? హైట్. దీన్ని హెచ్ మ్యాక్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈ ఫిగర్కి u ఈజ్ ఈక్వల్ టు u రాయొచ్చు. ఓకేనా? v ఈజ్ ఈక్వల్ టు final velocity is 0. Acceleration a is equal to what? It is travels in the what? Upward direction, but gravitational acceleration is due to gravity is what? Downward direction. Acceleration due to gravity is downward. వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు a is equal to ఏమవుతుంది? minus g అవుతుంది. Then displacement s is equal to what? h max. Okay, displacement s is equal to h maximum. ప్రిన్సిపల్ ఏంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యాక్స్ కదా, ఇలా వి వచ్చేటట్టు తీసుకుందాం.
టీ టైం లేదు కదా, టైం విషయం ఉంటేనేమో యూటీ తీసుకోవాలి. సో టైం లేదు కాబట్టి టైం లేని ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v అంటే ఏంది 0, 0 స్క్వేర్ మైనస్ u అంటే ఏంది ua ఈజ్ ఈక్వల్ టు 2, a అంటే ఏంది మైనస్ g, s అంటే ఏంది h మ్యాక్సిమం. సో ఏమొచ్చింది ఇప్పుడు మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gh వచ్చింది అంతేనా, మైనస్ మైనస్ క్యాన్సల్డ్. సో 2g ఇటు పంపించండి, యూ స్క్వేర్ బై 2g ఈజ్ ఈక్వల్ టు వాట్ h అంటే ఏం రాయొచ్చు, h మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. ఎంత మ్యాక్సిమం హైట్ చేరుతుంది అని అంటే ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేయాలి. h max ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. h max ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g అనే ప్రిన్సిపల్ని మనము యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద వాట్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీని కొంత వెలాసిటీ తోటి విసిరితే ఎంత మ్యాక్సిమం హైట్ చేరుతుంది అనడానికి ప్రిన్సిపల్. ఎంత మ్యాక్సిమం హైట్ చేరుతుంది అనడానికి ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనము క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇది టైమ్ ఆఫ్ అసెంట్. Time of ascent. What is this time of ascent? Time of ascent అంటే ఏంటిది? టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నావు, నువ్వు పైకి ఇట్లా విసురుతున్నావు, కొంత వెలాసిటీ తోటి పైకి విసురుతున్నావు. విసిరితే ఏమవుతుంది, ఇట్లా ఇట్లా ట్రావెల్ చేస్తుంది. సో మ్యాక్సిమం హైట్ వరకు చేరింది. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటంటే the time required to reach the maximum height. The time required to reach the maximum height is called as time of ascent. The time required to reach the maximum height. The time required to reach the maximum height is called as what? Time of ascent. Time of ascent అంటే ఏంటిది? The time required to reach the maximum height. Maximum height చేరడానికి పట్టే టైం. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము ఎట్లా ఏ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నామో చూడండి. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇట్ ఈస్ ట్రావెల్స్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g, ఎందుకంటే g అనేది ఎప్పుడు డౌన్వర్డ్లో పనిచేస్తుంది. వెలాసిటీ g రెండు ఒకటే దిశలో కనుక ఉంటే పాజిటివ్ తీసుకోవాలి. వెలాసిటీ ఏమో ఇటు ఉన్నది, g ఏమో ఇటు ఉన్నది, డౌన్వర్డ్ ఉన్నది కాబట్టి నెగటివ్. సో v ఈజ్ ఈక్వల్ టు వి హ్యావ్ వాట్ u ప్లస్ at. ఓకేనా? v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ 0 ఈజ్ ఈక్వల్ టు u, a లేనిది g కదా, ప్లస్ ఆఫ్ వాట్ మైనస్ g ఇంటూ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ అసెంట్. ఇప్పుడు so unit over here, minus u is equal to plus into minus, minus g into time of ascent, minus minus cancelled. So time of ascent is equal to g need to be u by g. Time of ascent is equal to how much we got? U by g. Time of ascent is equal to u by g. ఇప్పుడు అర్థమైన టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ దగ్గర v0 అంతేనా, అప్లై చేస్తే వచ్చేసింది. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలి మనకు. ఏం కావాలి? టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటిది? దేంటి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాము? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటిది? మ్యాక్సిమం హైట్ నుంచి క్రింద పడడానికి ఎంత టైం పట్టింది. టైమ్ ఆఫ్ డిసెంట్ మీన్స్ వాట్? The time required to reach the ground from the maximum height. The time required to reach the ground from the maximum height is called as what? Time of descent. So here I will write the time of flight to reach
the ground from maximum height. maximum height నుంచి భూమి మీద పడడానికి ఎంత టైం పట్టింది అనేది టైమ్ ఆఫ్ డిసెంట్. ఇప్పుడు నేను టైమ్ ఆఫ్ డిసెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి, పాజ్లో పెట్టి కాపీ చేయండి. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం తీసుకుంటున్నాను, ఎట్లాంటి స్ట్రాటజీని తీసుకుంటున్నానో చూడండి. ఇక్కడ మ్యాక్సిమం హైట్ నుంచి కింద పడుతుంది అంతేనా, ఇక్కడ హెచ్ మ్యాక్స్. ఇప్పుడు ఇది కింద పడుతుందంటే ఇక్కడ నుంచి ఫ్రీగా పడుతున్నట్టే లెక్క కదా, ఫ్రీగా వస్తున్నట్టే లెక్క కదా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీగా తీసుకోవచ్చు కదా, కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు కదా. ఓకేనా, డౌన్వర్డ్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, ప్లస్ జీ తీసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, ప్లస్ జీ తీసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీ. ఇక్కడికి వచ్చేయడానికి పట్టే టైం. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను, నాకు యూ ఉండాలి, జీ ఉండాలి, ఏముండాలి, ఇంకా హెచ్ ఉండాలి. యూ ఉండాలి, జీ ఉండాలి, హెచ్ ఉండాలి. సో ఏముండాలి నాకు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ప్రిన్సిపల్ ఉన్నది. ఎస్ ఈజ్ వాట్, హెచ్ మ్యాక్సిమం. యూ ఈజ్ వాట్, 0 ఇంటూ టీ, ఒక టీ ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్. h is equal to what, half gt square. h is equal to what, half gt square. h is equal to half gt square. h ఏంటిది, h maximum కదా, h ఏంటిది, h maximum కదా. h maximum ప్లేస్లో u స్క్వేర్ బై 2g రాసుకోవచ్చు కదా, ఇది h max. ఈ h max ప్లేస్లో u స్క్వేర్ బై 2g రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. 2 గెట్ క్యాన్సల్డ్, జీని పంపించండి. పంపిస్తే ఏమొస్తుంది, టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ స్క్వేర్. సో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ స్క్వేర్. సో టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ యూ స్క్వేర్ బై జీ స్క్వేర్. సో టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ. యూ స్క్వేర్, రూట్ యూ స్క్వేర్ అంటే యూ, రూట్ జీ స్క్వేర్ అంటే జీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ. ఇది టైమ్ ఆఫ్ వాట్, డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అయినా u బై g వచ్చింది, టైమ్ ఆఫ్ డిసెంట్ అయినా u బై g వచ్చింది. టైమ్ ఆఫ్ అసెంట్ అయినా u బై g వచ్చింది, టైమ్ ఆఫ్ డిసెంట్ అయినా u బై g వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ దీన్ని తీసేయచ్చు కదా, ఇంతకుముందు కాపీ చేసుకున్నారు కదా, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో నౌ ఐ రైట్ వాట్, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటిది, ద టైమ్ స్పెంట్ బై ద టైమ్ spent by an object in the air by vertically projected. వర్టికల్గా నువ్వు పైకి విసిరితే పైకి పోయి మళ్ళీ వచ్చి కింద పడేంత వరకు గాలిలో ఎంతైతే టైం ఉంటుందో దట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. దాన్ని ఏమంటారు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. దిస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పైకి వెళ్ళేటప్పటిది టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ కిందికి వచ్చేటప్పటిది టైమ్ ఆఫ్ డిసెంట్, అంతే. సో కాబట్టి u బై జీ ప్లస్ u by g. So time of flight is equal to 2u by g. So this is the what, principle for time of what, flight. Okay. So ఇది మనకు about the what, vertically projected body కి సంబంధించిన విషయం. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు, u by g వచ్చింది.
టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, u/g వచ్చింది. లేదా టైమ్ ఆఫ్ డిసెంట్ ఈ ప్రిన్సిపల్ నుంచి కొంచెం ఇది కాపీ చేసుకోండి. టైమ్ ఆఫ్ డిసెంట్ గురించి కొంచెం చెప్తాను, ఓకేనా. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే పైనుంచి నువ్వు ఒక ఆబ్జెక్ట్ని కింద పడేస్తున్నావు, ఓకే. నీకు టైమ్ ఆఫ్ డిసెంట్కి సంబంధించినవి రెండు ప్రిన్సిపల్స్ చెప్పినాను. ఒకటి 2h/g √2h/g ఒక ప్రిన్సిపల్ చెప్పినాను. ఇంకోటి TD ఈజ్ ఈక్వల్ టు వాట్, u/g. ఇవి రెండు ప్రిన్సిపల్స్ చెప్పినాను. ఫ్రీలీ ఫాలింగ్ దానిలో ఈ ఈక్వేషన్ డెరైవ్ చేసి చెప్పినాను అక్కడ టైం రిక్వైర్డ్ టు రీచ్ ద గ్రౌండ్ అని. ఇక్కడ కూడా ఇదేంటిది, అప్వర్డ్ మోషన్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ తీసుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి ఫ్రీలీ ఫాలింగ్ కేస్ తీసుకొని డెరైవ్ చేసింది టైమ్ ఆఫ్ డిసెంట్. సరే, రెండింటిని తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి ఒక రెండు ఆబ్జెక్ట్లను తీసుకున్నాను. ఒక చిన్న ఆబ్జెక్ట్, ఒక పెద్ద ఆబ్జెక్ట్ తీసుకున్నాను. రెండింటిని ఒకేసారి వదిలేసినాను కిందికి, రెండింటిని ఒకేసారి వదిలినాను. ఏది ముందు చేరుతుంది? పెద్దది ముందు చేరుతుందా? దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. పెద్దది ముందు చేరుతుందా, చిన్నది ముందు చేరుతుందా? ఇక్కడ ఏం చేరుతుంది? ఆబ్వియస్గా మీరు అందరూ ఏం చెప్తారు, పెద్దది బరువు ఎక్కువ ఉంది కాబట్టి ముందు చేరుతుంది అని చెప్తారు. బరువు ఎక్కువ ఉంది కాబట్టి ముందు చేరుతుంది అని చెప్తారు. మీరు కూడా స్కూల్ బిల్డింగ్ ఎక్కుతారు, థర్డ్ ఫ్లోర్కి ఎక్కుతారు, మన థర్డ్ ఫ్లోర్ మీద ఎక్కుతారు. అక్కడ నుంచి ఒక కాగితము ఒక రాయి కింద పడేయండి. ఏది ముందు చేరుతుంది? రాయే ముందు చేరుతుంది. కాగితం ఎందుకు ఇట్లా 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 అనుకుంటూ వస్తుంది కదా అని మీరు అనుకుంటారు. అయితే అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఉంది, ఎయిర్ ఆపుతుంది దాన్ని ఏం చేసి, కాగితాన్ని ఎయిర్ ఆపుతుంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ తప్పించుకొని కింద పడతా ఉంటుంది. ఎయిర్ రెసిస్టెన్స్ లేదు అనుకోండి, ఎయిర్ రెసిస్టెన్స్ లేదు, ఎయిర్ రెసిస్టెన్స్ ఉన్న కేసు మళ్ళీ చెప్తాను, ఇంకొక కేసు తీసుకొని చెప్తాను. ఇప్పుడైతే ఎయిర్ రెసిస్టెన్స్ ఏమాత్రం లేదు, రెండింటిని కనుక ఒకేసారి కనుక కింద పడేస్తే ఏది ముందు ఏరుతుంది అని అంటే ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం చేయాలి మనం. ఈ ప్రిన్సిపల్స్లో మాస్ ఏందా? ఇందులో మాసే కదా, ఇది పెద్దది చిన్నదంటే మాస్ వెయిట్కి సంబంధించిందే కదా. మరి మాస్ వెయిట్ ఉన్నదా? ఇందులో వెయిట్ కానీ మాస్ కానీ ఉన్నదా? లేదు. వెయిట్ కానీ మాస్ కానీ లేదు కాబట్టి రెండు ఒకేసారి భూమిని చేరుతాయి, రెండు ఒకేసారి భూమిని చేరడం జరుగుతుంది. ఇవి రెండు కూడా ఒకటేసారి భూమిని చేరుతాయి. ఇవి రెండు కూడా ఒకేసారి భూమిని చేరడం జరుగుతుంది. దాన్ని ఆ పట్టే సమయాన్ని ఏమంటారంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటున్నాము. ఇఫ్ యూ టేక్ two objects with different masses, so those two are what reaches the ground at a time if you are what freely falls. ఒకవేళ ఫ్రీలీ ఫాల్స్ బాడీస్ కనుక అయితే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ కనుక అయితే కంపల్సరీ రెండింటికి ఒకటే సమయం పడుతుంది, ఓకేనా. సో నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. This is the physics foundation class 20. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 20కి సంబంధించిన క్లాస్ వర్క్ బోర్డు మీద ఇంతవరకు దాకా ఏదైతే చెప్పినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆఫ్టర్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సో మెమరైజ్ దెమ్. నెక్స్ట్ వన్, హోంవర్క్. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన హోంవర్క్ మీద ఐ విల్ గివ్ యూ 10 or 20 ప్రాబ్లమ్స్. సో వాటిని మెమరైజ్ చేయండి, నాట్ మెమరైజ్, వాటిని సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 20. సో 20 అంటే 14 నుంచి 20 క్లాసెస్ వరకు ప్రిపేర్ కండి. సిలబస్ ప్రిపేర్ అయితే 14th క్లాస్ నుంచి 20 క్లాస్ల వరకు ఏమేమి చెప్పినా సిలబస్ ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ ద 20th ఎగ్జామ్. సో ఎవ్రీ డే పెట్టే ఎగ్జామ్ లోపల దానికి మొత్తం 7 క్లాసెస్, 14, 15, 16, 17, 18, 19, 20, 7 days రివిజన్ చేసుకోవాలి. ఎవ్రీ డే 7 days రివిజన్ చేస్తున్నారంటే మీరు ప్రతి డైలీ 7 times రివిజన్ అవుతుంది. అట్లా ఈజీగా గుర్తుంటుందని ఇట్లా 7 daysకి సంబంధించింది పెడతాను ఇందు లోపల. సో ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో
వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ will send to you what all the materials in the form of PDF. ఓకేనా? రైట్. Bye bye. Have a nice day.